చేసేవారు ఈ దాదా లేఖరాజ్ గారు? మీరు అన్నట్టు ఆయన బిజినెస్ కమ్యూనిటీకి చెందిన ఆయనే అని నాకు అర్థమైంది, బట్ ఏం చేసేవారు ఆయన? దాదా లేఖరాజ్ గారు భాయిబంద్ కమ్యూనిటీకి చెందినవారు అన్న విషయం మనం తెలుసుకున్నాం కదా. సో బేసిక్గా ఈయన తనలో ఉన్నటువంటి స్వయం కృషి అనుకోండి, స్వయం కృషితో వ్యాపారాన్ని వృద్ధి చెందించి లైక్ ఈ డెవలప్డ్ లైక్ చాలా ఫ్లరిష్ అయినారనమాట ఈ వజ్రాల వ్యాపారంలో. సో ఈయన మనందరికీ తెలుసు బ్రిటిషర్స్ కాలంలో, బ్రిటిషర్స్ టైంలో క్యాల్కటా అన్నది, ఈరోజు మనం దాన్ని కోల్కతా అని అంటున్నాం, రైట్? సో అది క్యాపిటల్ ఉండే, రైట్? సో దాదా లేఖరాజ్ గారి మెయిన్ బిజినెస్ ఏదైతే ఉండిందో, షాప్ ఏదైతే ఉండిందో అది క్యాల్కటాలో ఉండే. క్యాల్కటాలో కూడా అంటే కోల్కతాలో హాగ్ మార్కెట్ చాలా ఫేమస్ అనమాట, ఇప్పటికీ ఉంది ఆ మార్కెట్. సో హాగ్ మార్కెట్ అక్కడ అందరూ కూడా ఎక్కువగా అప్పటి కాలంలో, బ్రిటిషర్స్ కాలంలో అంటే విదేశీయులు ఎక్కువగా వచ్చేవారు షాపింగ్ చేయడానికి, అక్కడ వస్తువులు కొనడానికి. సో ఎక్కువగా విదేశీయులు వచ్చేవారు. అండ్ అట్ ద సేమ్ టైం దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా సురానా మ్యాన్షన్ అని ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో దాదా లేఖరాజ్ గారి వజ్రాల వ్యాపారం యొక్క షాప్, జ్యువెలరీ షాప్ ఉండేది. ఓకే, రైట్? సో ఫస్ట్ ఫ్లోర్లో ఈయన షాప్ ఉండేది. ఓకే. సెకండ్ ఫ్లోర్లో దాదా లేఖరాజ్ గారు తన ఫ్యామిలీతో ఉండేవారు. అదే సురానా మ్యాన్షన్లో థర్డ్ ఫ్లోర్లో ఆయన పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ సేవక్ రామ్ ఖూబ్చంద్ దాస్వానీ. ఓకే. థర్డ్ ఫ్లోర్లో సేవక్ రామ్ దాస్వానీ ఉండేవారు. ఓకే. సో ఇది సురానా మ్యాన్షన్లో. అట్ ద సేమ్ టైం గ్రౌండ్ ఫ్లోర్లో ఈయన బ్రదర్, పెద్ద అన్నయ్య తులసీదాస్, తులసీదాస్ అండ్ కంపెనీ అని ఇప్పటికీ అది కనిపిస్తుంది ఆ షాప్ పేరు కోల్కతాలో. సో వాళ్ళ బ్రదర్ కూడా ఇదే బిజినెస్ చేసేవారు. ఓకే. అదేవిధంగా వాళ్ళ కొడుకు, అల్లుడు రామ్ లక్ష్మణ్ అండ్ కంపెనీ, వాళ్ళది కూడా ఇదే బిజినెస్. ఓకే. సో మొత్తం తులసీదాస్ వాళ్ళ కొడుకు, అల్లుడు ఇద్దరు కలిసి ఇదే బిజినెస్ చేసేవారు. సో వాళ్ళది రీటైల్ అనమాట. గ్రాహకులు, కస్టమర్స్ ఎప్పుడైతే వీళ్ళ బ్రదర్ షాప్కి వచ్చేవారో, ఒకవేళ వాళ్ళ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉందనుకోండి, సో వీళ్ళు ఏం చేసేవారంటే పైన దాదా షాప్ పంపించేవారు. సో అక్కడ డీల్ ఫ్రీజ్ అయ్యేదన్నమాట. ఓకే. సో హోల్సేల్ వ్యాపారం యాక్చువల్లీ ఒక విధంగా చెప్పాలి అంటే దాదా లేఖరాజ్ గారు చేసేవారు. ఈయన బిజినెస్ పార్ట్నర్ సేవక్ రామ్, ఇద్దరూ కలిసి. అందుకే ఆయన షాప్ పేరు, దాదా లేఖరాజ్ గారి షాప్ పేరు లేఖరాజ్ అండ్ సేవక్ రామ్ అండ్ కంపెనీ ఇప్పటికీ ఉంది. ఆ సురానా మ్యాన్షన్ పేరు, మ్యాన్షన్ పేరుతో పాటు ఆ షాప్ పేరు కూడా ఉంది, లేఖరాజ్ సేవక్ రామ్ అండ్ సన్స్ అనేసి. ఓకే. బిజినెస్ పార్ట్నర్ పేరు, ఈయన పేరు కలిపి. ఓకే. ఓకే. సో ఇప్పటికీ ఆ సురానా మ్యాన్షన్ ఉంది కోల్కతాలో, ఉంది. అక్కడే బిజినెస్ జరిగేది బాబా. ఓకే. ఓకే. సో తన స్వయం కృషితో వ్యాపారంలో విజయం సాధించి ఎంతో వృద్ధి చేస్తూ, నిజంగా చెప్పాలి అంటే లేఖరాజ్ తన కష్టార్జితంతో కూడబెట్టుకున్నది అది. ఓకే. సో ఇట్ వాజ్ ఆల్ ఒక హార్డ్ వర్క్ అనండి, టాలెంట్ అనండి. సో హీ వాజ్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. ఒక విధంగా చెప్పాలి అని అంటే మనం మిలియనేర్ అని చెప్పొచ్చు. ఎందుకు మిలియనేర్ అంత ఎలాగా అని అంటే, ఇప్పుడు ఈయన క్లయింట్స్ ఎవరు కూడా మామూలు కస్టమర్స్ కారు, అంత రాయల్ ఫ్యామిలీకి చెందిన కస్టమర్స్ అనమాట. ఓకే. అసలు అప్పట్లోనే మిలీనియర్ అని అంటే ఇంకా చెప్పక్కర్లేదు. బ్రిటిషర్స్ మన భారతదేశంలో వాళ్ళు వచ్చారు, వాళ్ళు రాజ్యం చేశారు, డన్. కానీ ఆ టైంలో కూడా మన భారతదేశంలో రాజులు, మహారాజులు ఉండే. వాళ్ళంత పవర్ఫుల్ లేకపోయినా కూడా వాళ్ళ స్టేటస్ని మాత్రం వాళ్ళు అలా మెయింటైన్ చేస్తారు. సో న్యాచురలీ రాజులు, మహారాజులు వాళ్ళంతా జ్యువెలరీ వేసుకునేది. సో మరి జ్యువెలరీ కావాలి కదా. సో దాదా క్లయింట్స్ ఎక్కువగా ఆ రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళ క్లయింట్స్ ఉంటుండే అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఉదయ్పూర్ కావచ్చు, నేపాల్ కావచ్చు,